జై శ్రీరామ్. మీ అందరికీ నమస్తే. సబ్స్క్రైబర్లకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మేము కోలనుపాక జైనమత శ్వేతాంబర ఆలయాన్ని దర్శించుకున్నాం. కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం మరియు శ్రీ వీరనారాయణ స్వామి ఆలయపై చేసిన ఇతర వీడియోలను దయచేసి చూడండి. లింక్ కామెంట్లో షేర్ చేయబడింది. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇది హైదరాబాద్కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాల త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందింది. ఈ జైన మందిరం ఇది దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పురాతన జైన ఆలయం. ఈ ఆలయ నిర్మాణం 1వ శతాబ్దం నాటిది అని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది జైనమత శ్వేతాంబర సంప్రదాయానికి చెందినది. చాళుక్యులు, కదంబులు మరియు తరువాత కాకతీయులు ఈ ఆలయ నిర్మాణానికి మరియు అభివృద్ధికి తోడ్పడినట్టు శాసనాలు సూచిస్తున్నాయి. కొలనుపాక ప్రాంతం ఆ కాలంలో కంచంపురి అని పిలువబడేది. ఇది పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ఆలయంలో శ్రీ మణిభద్రుడు, లార్డ్ వృషభానాథ ఆదినాథ విగ్రహం ప్రధానంగా పూజించబడుతుంది. ఈ విగ్రహం స్వర్ణవర్ణం కలిగి ఉన్నది మరియు స్వయంగా భూమిలో నుండి వెలసిన రూపంగా భావిస్తారు. ఈ విగ్రహం జడబలం సింగిల్ జేడ్ పీస్ రాతితో తయారు చేయబడినది. ఇది 130 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గోపురాలు, మండపాలు, శిలాశిల్పాలు అన్ని శిల్పకళా వైభవానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. మూల మండపం, నవగ్రహ మండపం మరియు ఉప దేవాలయాలు కలిగి ఉంది. ఈ ఆలయంలో 21 తీర్థంకరుల విగ్రహాలు ప్రత్యేక మండపాల్లో ప్రతిష్ఠించబడ్డాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో జైనులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుండి జైన భక్తులు పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తారు. ఈ ఆలయం జైన తత్వవేత్తలు, మునులు, యతులు విశేషంగా సందర్శించే ప్రదేశం. మహావీర జయంతి, పరిష్కరణ పర్వ, కార్తీక దీపోత్సవం ఈ పర్వదినాలలో వేలాది మంది జైన భక్తులు కోలనుపాకకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయం గతంలో పాడైపోయిన స్థితిలో ఉండగా ముంబైకి చెందిన జైన ట్రస్టులు దీన్ని పునర్నిర్మించారు. శిల్పకళా నిపుణులు గుజరాత్ నుండి వచ్చి ఆలయ నిర్మాణాన్ని జాగ్రత్తగా నిర్వహించారు. పునః ప్రతిష్ఠ మహోత్సవం 1990లలో ఘనంగా నిర్వహించబడింది. ఇక్కడ జైన శాసనాలు మరియు లిపులు తవ్వకాల్లో లభించాయి. ఇది శైవ ఆలయమైన కోలనుపాక సోమేశ్వర ఆలయంకి సమీపంలో ఉండటంతో ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది భారతదేశంలోని అరుదైన ప్రాచీన జైన క్షేత్రాలలో ఒకటిగా గుర్తించబడింది. పెట్టలేదు కొలనుపాకలో ఉన్న అతి పురాతనమైన జైన్ దేవాలయం.
ఈ దేవాలయం 1400 సంవత్సరాల నాటి దేవాలయం. ఈ దేవాలయాన్ని మండోదరి, రావణాసుడి భార్య అయిన మండోదరి పూజించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఇది అతి పురాతనమైన దేవాలయంలో ఒకటి. ఈ దేవాలయం ఛానల్ ఏం లేదు.